విధానపరమైన నిర్ణయాల్లో మీ పాత్ర ఏంటి? కాళేశ్వరంపై ప్రస్తుత మాజీ ఐఏఎస్ అధికారులను ప్రశ్నించిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నిధులు కేటాయింపులు, అంచనాల్లో మార్పులు తదితర అంశాలపైన ఆరా అఫిడవిట్ల రూపంలో సమాచారం సమర్పించాలని ఆదేశం. విచారణకు హాజరైన రామకృష్ణరాజు, స్మితా సబర్వాలు, సోమేష్ కుమారు, జోషి, రజత్ కుమారు, వికాస్ రాజు, బొజ్జ అంట ఇంతమంది హాజరైనంట. ఇంద్రావతి నుంచి కావేరికి నీటి ఎత్తిపోతా. జాతీయ నీటి అభివృద్ధి సంస్థ కొత్త ప్రతిపాదన. ఇచ్చంపల్లి, సమ్మక్క సాగర్లను పరిశీలనలో ఉన్నట్టు వెల్లడి. ఓ కొడుక, ఇది మనం మొత్తం తెలంగాణని నీళ్ళెత్తుకపోయేటువంటి దుర్మార్గమే ఇది. ఈ ఇంద్రావతి నది అనేది ఇప్పుడు మన కాళేశ్వరం ఇలా నడుస్తున్నది అంటే ఎక్కువగా ప్రాణహిత నది మీదనే బేస్ అయి ఉంటుంది. అంటే ప్రాణహితలో ఎప్పుడు నీళ్ళు వస్తాయి కాబట్టి ఆ నీళ్ళని ఎత్తిపోసుకోవడానికి మనం కాళేశ్వరం కట్టుకున్నాం. ఇప్పుడు ఆ ఇంద్రావతి ఆ ప్రాణహిత కింద ఈ మేడిగడ్డ కింద కొంత దూరం పోయినాక ఇంద్రావతి నది ఉంటుంది. ఇంద్రావతి నది కూడా బాగా ఎప్పుడు ఎండాకాలం వానాకాలం కూడా ఎప్పుడు నీళ్ళు వస్తూనే ఉంటాయి. ఆ ఇంద్రావతి నీళ్ళను మనం వాడుకోవడం కోసమే కింద తుపాకులగూడెం దగ్గర సమ్మక్క బ్యారేజ్ కట్టిర్రు కేసీఆర్ సర్కార్. ఇప్పుడు ఆ సమ్మక్క బ్యారేజ్ నుంచి నీళ్ళు ఆడ ఆగితే మనం అక్కడ నుంచి కావాలంటే పైకెత్తుకోసుకోవచ్చు, లేదంటే వరంగల్ జిల్లాకు కానీ ఇట్లా ఖమ్మం జిల్లాకు కానీ నీళ్ళు ఇచ్చుకున్నటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏం చెప్తా ఉందో కేంద్ర ప్రభుత్వం అంటే ఆ ఇంద్రావతి నది నీళ్ళని తీసుకుపోయి కావేరులో కలుపుతారంట. అంటే తుపాకులగూడెం పైననే ఒక బరాజ్ కట్టేసి తుపాకులగూడానికి నీళ్ళు రాకుండా ఉన్న నీళ్ళని మొత్తం ఎత్తుకపోయేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఇది చాలా దుర్మార్గం, ఇది చాలా దుర్మార్గం. ఇది ఇచ్చంపల్లి దగ్గరనే ఆయన కడతారంట, మరి ఎడగడతారు అది కట్టేసి మొత్తం ఉన్న నీళ్ళని ఎత్తుకపోతారంట కావేరికి. తెలంగాణకు నిలుస్తాను చేత కాదు కానీ సన్నాసులకు మన నీళ్ళు ఎత్తుకపోతారంట అక్కడికి. పెద్ద యుద్ధమే చేయాల్సి ఉంటుంది మనం దానికోసం. ఇంత రాయి పెళ్ళ కూడా వడనేయకూడదు మనం ఆడ, లేకపోతే మనకు నీళ్లు రావు. ఇప్పుడున్నది మనకు మన తెలంగాణకు జీవధార. మన తెలంగాణ రేపన్నాడు బతకాలంటే నీళ్ళ పంచాయతీ మనకు రావద్దు అనుకుంటే, నీళ్ళ గోస మనకు రావద్దు అనుకుంటే గోదావరిని మనం కాపాడుకోవాలి, కాళేశ్వరాన్ని మనం కాపాడుకోవాలి, దాని కింద ఉన్నటువంటి ఇంద్రావతి నీళ్ళని మనం వాడుకోగలగాలి, తుపాకుల గూడాన్ని మనం కాపాడుకోవాలి. ఇవన్నీ కాపాడుకుంటేనే రేపన్నాడు మన తెలంగాణ బతుకుతుంది, లేకపోతే ఆగం అయిపోతుంది. ప్రజలారు గుర్తుపెట్టుకోండి. ఈ నీళ్లు మనకు ఇక్కడ గోదావరి నది మీదనే మనకు ఏమైనా ఆశ ఉంది, కృష్ణా మీద ఆశ లేదు. ఎందుకంటే వస్తేనే వరద, లేకపోతే బురద, ఏముండదు. వరద వచ్చినప్పుడే వాడుకోవాలి, తీసుకోవాలి, వాడుకోవాలి. కానీ ఎప్పుడు పారదది. కానీ గోదావరి ఈ ప్రాణహిత కింద నుంచి ఎప్పుడు వారుతూనే ఉంటుంది. మనం ఆ నీళ్ళను సుక్కను వచ్చినట్టు మనం ఒడిచిపట్టుకొని మన ప్రాంతాన్ని తడుపుకుంటే తాగుతందుకు నీళ్ళు కావచ్చు, సాగునీళ్ళు కావచ్చు, మన ప్రాంతం నిమ్మలంగా ఉండడానికి పనికొస్తుంది. ఇవాళ వీళ్ళు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు ఆడ భాగస్వామిగా ఉన్నాడు. అటు ఆ విధంగా అక్కడ కృష్ణా మీద మనకు నీటి పంపకాల్లో అన్యాయం జరిగేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఇటు కావేరికి నీళ్ళు ఇవ్వాలనే పేరుతోటి ఈడ ఇంద్రావతి నీళ్ళని కూడా ఎత్తుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు. మనం దీని మీద ఎప్పటికప్పుడు అలర్ట్ కావాలి, లేకపోతే ఆగమైపోతాం. కాళేశ్వరంలో మా పాత్ర ఏం లేదు, ఉన్నత స్థాయి నిర్ణయాలే అమలు చేశామని చెప్పేసి నిన్న అధికారులు చెప్పినటువంటి మాటని ఒక వార్తగా రాసిరు.